అక్టోబర్ 2 రాబోతుంది. అది మహాత్మా గాంధీ గారి జన్మదినం. ఇప్పటి వరకు మీరు గాంధీ గారి గురించి ఏమనుకుంటున్నారు, అతని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనే విషయం నాకు తెలియదు. కానీ ఈ వీడియో చూశాక మీ మైండ్లో గాంధీ గారి గురించిన అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అసలు నేను వింటుంది నిజమేనా అనే ఫీలింగ్ కూడా మీలో కలుగుతుంది. కాబట్టి గుండెను రాయి చేసుకొని కొన్ని నిమిషాలు నాతో కూర్చోండి. గాంధీ గారి గురించిన కొన్ని షాకింగ్ నిజాలు మీ కళ్ళకు కట్టినట్టుగా చెప్తాను, చూపిస్తాను కూడా. భారత స్వాతంత్ర పోరాటంలో మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఏదైనా ఉంది అంటే అది మన మహాత్మా గాంధీ గారి. మన దేశంలో చాలామంది ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇంకొంతమంది ఇతన్ని మహాత్మా అని పిలవడానికి కూడా ఇష్టపడరు. గాంధీ గారి గొప్పతనాన్ని, అతను మన దేశానికి చేసిన సేవ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేక బుక్స్ ఉన్నాయి. కానీ గాంధీ గారి అసలైన పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసే బుక్స్ ఎక్కువగా లేవు. ఎస్పెషల్లీ గాంధీ గారు చేసిన కొన్ని సెక్స్ ఎక్స్పెరిమెంట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీకు తెలుసా, రాత్రి సమయంలో గాంధీ గారు కన్యలైన అమ్మాయిలతో నగ్నంగా నిద్రపోయేవారు. అండ్ గాంధీ గారు కులాల పట్ల కూడా రేసిజాన్ని చూపించేవారు. ఈయన మనందరం అనుకున్నట్టు అన్ని కులాల్ని, మతాల్ని ఈక్వల్గా చూసేవాడు కాదు. అయినో ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, కానీ ఈ విషయాల్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. వీటికి సంబంధించిన అనేక ఎవిడెన్స్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఒకసారి ఈ ఫోటోను చూడండి. గాంధీ గారు మరణించే కొన్ని రోజుల ముందు ఈ ఫోటోను తీశారు. మీరు ఈ ఫోటోలో క్లియర్గా చూడవచ్చు. మహాత్మా గాంధీ గారు తన ఇద్దరు మనవరాలతో ఉన్నారు. ఇందులో ఒకరు మను, ఇంకొకరు అబా. వీళ్ళిద్దరూ గాంధీ గారికి అనేక సేవలు చేసేవారు. గాంధీ గారు వీళ్ళిద్దరిని తన వాకింగ్ స్టిక్స్ అని కూడా పిలుస్తారు. కానీ మహాత్మా గాంధీ గారు ఈ ఇద్దరు అమ్మాయిలతో చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1946 సమయంలో గాంధీ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఇతను అమ్మాయిలతో నగ్నంగా ఒకే బెడ్ పైన పడుకునేవాడు. ఆ అమ్మాయిల్లో ఒకరు గాంధీ గారి పర్సనల్ డాక్టర్ అయిన సుశీలా నాయర్ అండ్ గాంధీ గారి మనవరాలైన అబా అండ్ మను. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు అమ్మాయిల వయసు గాంధీ గారి కంటే 60 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలిసి మీరు ఇప్పుడు ఎలా షాక్ అవుతున్నారో అప్పటి నాయకులు కూడా అలాగే షాక్ అయ్యారు. మహాత్మా గాంధీ గారు ఈ 19 సంవత్సరాల మనుతో నగ్నంగా పడుకుంటున్నారు అని తెలిసి అతని దగ్గర పనిచేసే చాలామంది ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ విషయం అప్పటి టాప్ పొలిటికల్ లీడర్స్ అందరికీ తెలుసు. కానీ దీని గురించి మన అప్పటి మీడియా ఎక్కడ కూడా న్యూస్లో రాయలేదు. బహుశా రాయనీయలేదు కావచ్చు. ఇండియన్ హిస్టరియన్ అయిన రామచంద్ర గుహ గారు గాంధీ గారి పైన అనేక బుక్స్ని రాశారు. ఈయన గాంధీ గారు చేసిన అత్యంత నీచమైన ఈ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా తన బుక్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు మన అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏమిటంటే ఇంత గొప్ప పొజిషన్లో ఉన్న గాంధీ గారు ఇంతటి నీచపు ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు అని. 1906లో గాంధీ గారు ఇకపై నుంచి బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని డిసైడ్ అయ్యారు. అందుకే అతను 40 సంవత్సరాల పాటు శృంగారంలో పాల్గొనకుండా ఉన్నారు. ఇక 1946లో ఇదిగో ఈ కన్యలైన యంగ్ అమ్మాయిలను నగ్నంగా తనతో పాటు మంచం పైన దుప్పట్లో పడుకోమని చెప్పేవాడు. అలా ఎందుకు అంటే ఇతను తన శృంగార కోరికల్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలడు అనేది టెస్ట్ చేయడానికి. గాంధీ గారు ఇక్కడ తన సెల్ఫ్ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది టెస్ట్ చేసుకుంటున్నారు. గాంధీ గారి ప్రకారం ఒక వ్యక్తిలో కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది అంటే తన ముందు అందమైన మహిళ నగ్నంగా ఉన్నా సరే తనతో శృంగారం చేయకపోవడాన్ని ఇతను అల్టిమేట్ సెల్ఫ్ కంట్రోల్గా భావిస్తాడు. ఇది వినడానికి మీలో చాలా మందికి దరిద్రంగా అనిపించవచ్చు. కాకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ని గాంధీ గారు తన ఇష్టపూర్వకంగా చేశారు. మరి ఈ ఎక్స్పెరిమెంట్లో అతను ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా అనేది మనకు తెలియదు. అయితే గాంధీ గారు తన సెల్ఫ్ కంట్రోల్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాడు అంటే గాంధీ గారి ఆలోచన ప్రకారం ఆ సమయంలో దేశంలో జరుగుతున్న అల్లర్లకు, హిందూ ముస్లిం గొడవలకు కారణం తనలో సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. ఇప్పుడు మీలో కొంతమంది ఇదేం లాజిక్ బ్రదర్, దేశంలో గొడవలు జరిగితే మనోడు అమ్మాయిలతో నగ్నంగా పడుకోవడం ఏంటి అనిపించవచ్చు. అది వాస్తవం కూడా. కానీ గాంధీ గారి ఆలోచనలు అప్పుడు అలా ఉన్నాయి. ఇక్కడ గాంధీ గారి ఇంటెన్షన్ ఏమిటంటే అతను తనలో ఉన్న లోపాల్ని జయించగలిగితే, ఇంక్లూడింగ్ ఈ శృంగార కోరికల్ని కూడా జయించగలిగితే దేశంలో ఉన్న గొడవలన్నీ ఆగిపోతాయి అని. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ అని మీకు అనిపించవచ్చు. కానీ శృంగారం పట్ల అప్పట్లో గాంధీ గారి ఆలోచనలు ఇంకా చాలా విచిత్రంగా ఉండేవి. గాంధీ గారి ప్రకారం సెక్స్ అనేది కేవలం పిల్లల్ని పుట్టించడానికి మాత్రమే. దాన్ని ఎవరు కూడా ఎంజాయ్ చేయకూడదు.
గాంధీ గారి ఈ మాటలు విని అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా షాక్ అయ్యారు. గాంధీ గారి ఆలోచనలు ఇంత దారుణంగా ఎందుకు ఉన్నాయి అంటే కొంతమంది నిపుణుల ప్రకారం గాంధీ గారి లైఫ్లోని పర్సనల్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఆయన ఈ విధంగా మారాడు. మీ అందరికీ తెలుసు, గాంధీ గారి భార్య పేరు కస్తూర్బా గాంధీ. అయితే విషయం ఏమిటంటే గాంధీ గారి నాన్నగారు చనిపోయే సమయంలో ఇతను తన భార్యతో శృంగారంలో ఉన్నాడు. దాంతో గాంధీ తన నాన్నగారి చివరి క్షణాల్లో తనతో ఉండలేకపోయాడు. కాబట్టి గాంధీ గారు అనుకునేది ఏమిటంటే తన శృంగార కోరికల కారణంగా ఇతను తన నాన్నగారి చివరి క్షణాల్లో అతనితో ఉండకుండా తన భార్యతో శృంగారం చేస్తున్నాడు. ఆ విలువైన సమయాన్ని ఇతను కోల్పోయాడు అని. అప్పటి నుంచి ఈ శృంగారం అనేది మంచిది కాదు అని గాంధీ గారు డిసైడ్ అయిపోయారు. ఇక గాంధీ గారి రేసిజం గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఆఫ్రికన్ యువకులు ఇక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళు గాంధీ గారి స్టాచ్యూని అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఘానా నుంచి రిమూవ్ చేశారు. అలా ఎందుకు అంటే వీళ్ళ ప్రకారం గాంధీ గారు ఒక రేసిస్ట్ వ్యక్తి. అంటే గాంధీ గారు ఇతర జాతుల పట్ల ద్వేషాన్ని చూపించేవారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, అదేంటి బ్రో, గాంధీ గారు రేసిస్ట్ ఏంటి? గాంధీ గారు ప్రజలందరూ సమానము, మనమంతా ఒకటి అని భావిస్తారు కదా, అతను ఎలా రేసిస్ట్ అవుతాడు అని. Group of lecturers and student campaigners who have been campaigning for the removal of India's Mahatma Gandhi statue. Now the activists complained that Gandhi was a racist. 1893లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి తన ఉద్యోగరీత్యా వెళ్లారు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు దాదాపు 21 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఒకసారి గాంధీ గారు ట్రైన్లోని ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా అక్కడ ఉన్న కొంతమంది తెల్ల జాతీయులు గాంధీ గారిపైన కంప్లైంట్ చేయడంతో రైల్లోని అధికారులు నల్ల జాతీయులు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయకూడదు అని చెప్పి గాంధీ గారిని రైలు నుంచి బయటకు గెంటేశారు. ఈ ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక్కడ చదివే ఉంటారు, చూసే ఉంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత గాంధీ గారు ఇలాంటి రేసిజంకి అగెన్స్ట్గా పోరాటం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ గాంధీ గారి ప్రాబ్లం ఒక నల్ల జాతీయుడని చెప్పి అతన్ని బయటకు తోసేయడం కాదు, ఇండియన్ అయిన అతన్ని ఆఫ్రికాలోని నల్ల జాతీయులతో ఎందుకు కలుపుతున్నారు అనేది. ఎందుకంటే గాంధీ గారి ఆలోచన ప్రకారం మన ఇండియా చాలా పురాతనమైన నాగరికత కలిగింది, మనం ఈ ఆఫ్రికన్ నల్ల జాతీయుల కంటే ఎంతో సుపీరియర్. అలాంటిది ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని కూడా నల్ల జాతీయులతో కలిపి ఎందుకు చూస్తున్నారు అనేదే గాంధీ గారి ప్రాబ్లం. అంటే ఇక్కడ గాంధీ గారు రేసిజం గురించి పోరాటం చేయడం లేదు, తనని ఆఫ్రికన్ నల్ల జాతీయుల కంటే గొప్పవాడిగా ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు అని. ఈ మహాత్మా గాంధీ ఆఫ్రికాలోని నల్ల జాతీయులను కాఫిర్స్ అని కూడా పిలిచేవాడు. ఆ కాలంలో చదువు లేని, ఎలా జీవించాలి, ఎలా ఉండాలో తెలియని నల్ల జాతీయుల్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ అలా పిలిచేవారు. ఇక్కడ ఓవరాల్గా గాంధీ గారి ఇంటెన్షన్ ఏమిటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఆఫ్రికాలోని నల్ల జాతీయుల కంటే ఇండియన్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి అని. గాంధీ గారు ఈ విషయంలో ఒక బ్రిటిష్ అధికారికి లెటర్ కూడా రాశారు. ఆ లెటర్లో ఇతను రాసింది ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు అండ్ ఇండియన్స్ ఇద్దరు ఒకటే కేటగిరీకి చెందిన వాళ్ళు, మనమంతా కూడా ఇండో ఆరియన్స్ అని. ఇక్కడ మీరంతా బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే గాంధీ గారు మన ఇండియన్స్ గురించి పోరాడినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఇతను రేసిజంకి అగెన్స్ట్గా పోరాడలేదు. ఒక నిజమైన లీడర్ మనుషులు ఏ రంగులో ఉన్నా, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళైనా అందరినీ సమానంగా చూస్తాడు. కానీ మహాత్మా గాంధీ అలా చూసేవారు కాదు. గాంధీ గారు ఆఫ్రికాలోని నల్ల జాతీయుల గురించి చాలా సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడాడు. ఒకసారి అయితే గాంధీ గారు పబ్లిక్గా తెల్ల జాతీయులు చాలా గొప్పవారు, వాళ్ళు ఒక డామినేటింగ్ రేస్కి చెందిన వాళ్ళు, అదే నల్ల జాతీయులు చాలా మురికిగా డర్టీగా ఉంటారు, వీళ్ళు జీవితాంతం జంతువులుగా జీవిస్తారు అని చెప్పాడు. ఈ గాంధీ గారు ఆఫ్రికన్ నల్ల జాతీయుల గురించి ఇలా ఆలోచించేవారు కాబట్టే అతనికి చెందిన విగ్రహాలు వాళ్ళ దేశంలో ఉండకూడదు అని కొన్ని గ్రూప్స్ పోరాడుతున్నాయి. ఆల్రెడీ చాలా విగ్రహాలు తొలగించారు కూడా. ఇక గాంధీ గారు మన దేశంలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ గురించి ఏం ఆలోచించేవారు, దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో తెలుసుకుందాం. స్వయంగా బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు, గాంధీ గారు దళితులకు మంచి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు, అతనికి కేవలం దళితుల సపోర్ట్ మాత్రమే కావాలి అని చెప్పారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రదర్, అంటరానితనాన్ని తొలగించేందుకు గాంధీ గారు ఎంతో శ్రమించారు అని మనం అందరం చదువుకున్నాం, అదంతా అబద్ధమా అంటే నో. గాంధీ గారు అంటరానితనాన్ని తొలగించేందుకు కొన్ని పనులు చేశారు, కానీ అతను మన దేశంలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా తొలగించాలి అనుకోలేదు.
మీరు చెప్తే నమ్మరు, గాంధీ గారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని కూడా సపోర్ట్ చేసేవారు కాదు. గాంధీ గారి గురించి ఈ విషయాలు బయటపడింది అతను రాసిన ఒక లెటర్ కారణంగా. అందులో అతను భంగి అనే ఒక దళిత కులం గురించి ఈ విధంగా రాశారు. ఇక్కడ భంగీలు అంటే అప్పట్లో మోరీలను, టాయిలెట్లను క్లీన్ చేసేవారు. గాంధీ గారి ప్రకారం నిజమైన భంగీలకు క్లీనింగ్ గురించి పూర్తి విషయాలు తెలిసి ఉండాలి. వీళ్ళకి బాత్రూమ్ని ఎలా కడగాలి, అందులోని టాయిలెట్లను నీట్గా ఎలా ఉంచాలి, అందులో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఏమేమి చేయాలో తెలిసి ఉండాలి అని. అంటే గాంధీ గారి ప్రకారం ఈ దళిత కులం వారు ఇలాంటి పనులు మాత్రమే చేయాలి. కానీ వీళ్ళు బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వడము, పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళకూడదు అనేది ఇతని ఆలోచన. ఇప్పుడు మీలో కొంతమందికి గాంధీ గారు నిజంగా ఇలాంటి విషయాలు మాట్లాడారా అనే డౌట్ రావచ్చు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయానికి చెందిన ప్రూఫ్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. గాంధీ గారి ఈ ఆలోచనలు తెలిసిన తర్వాత అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, గాంధీ గారి ఆలోచనలకు, అతని పద్ధతులకు నేను కంప్లీట్ విరుద్ధమని. అంబేద్కర్ ప్రకారం గాంధీ గారు ఆ సమయంలో డబుల్ గేమ్ ఆడేవారు. గాంధీ గారు తన ఇంగ్లీష్ రైటింగ్స్లో నేను రేసిజంని సపోర్ట్ చేయను, క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా తొలగిస్తాము అని చెప్పేవారు. కానీ గుజరాతీ రైటింగ్లో మాత్రం దానికి కంప్లీట్ విరుద్ధంగా ఉండేవారు. Not at all. In fact, he was all the time double dealing. He has been supporting the caste system, the Varnashram Dharma, and all the orthodox dogmas. గాంధీ గారి ఈ చేష్టల్ని గమనించే అంబేద్కర్ గారు దళితుల కోసం సెపరేట్ ఎలక్టోరేట్ అడిగారు. దీని ప్రకారం దళిత ఓటర్లు కేవలం దళిత లీడర్ని మాత్రమే చూస్ చేసుకుంటారు. కానీ గాంధీ అంబేద్కర్ గారి ఆలోచనలకు క్వైట్ అపోజిట్ ఉండేవారు. దానికి అతను చెప్పింది ఏమిటంటే, ఇలా చేస్తే మన సమాజం ఇంకా డివైడ్ అయిపోతుంది అని. కామెడీగా ఉంది కదూ. గాంధీ గారు ఒకవైపు క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా తొలగించాలి అనుకోవట్లేదు, అండ్ దళిత కులాల వారిని కేవలం కొన్ని పనులు మాత్రమే చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ చివరికి అంబేద్కర్ గారు దళితుల క్షేమం కోసం ఎలక్టోరేట్ని అడిగినప్పుడు దాన్ని కూడా గాంధీ అపోజ్ చేసి దీంతో దేశం ఇంకా డివైడ్ అయిపోతుంది అని చెప్తున్నారు. చివరికి గాంధీ అండ్ అంబేద్కర్ గారి మధ్య పూనా ప్యాక్ట్ అగ్రిమెంట్ ద్వారా ఒక సంధి జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వంలో దళితుల కోసం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. స్వాతంత్ర పోరాట సమయంలో కేవలం అంబేద్కర్ గారు మాత్రమే కాదు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారి పద్ధతులకు విరుద్ధంగా ఉండేవారు. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ ఫాలో అవుతున్న అహింస మార్గం ద్వారా మనకు స్వాతంత్రం రావడం లేట్ అవుతుంది అని భావించేవారు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి మధ్య జరిగిన మనస్పర్ధాలేంటి, స్వాతంత్రం రావడంలో ప్రధాన పాత్ర పోషించింది గాంధీ గారా, సుభాష్ చంద్రబోస్ గారా అనే విషయాల గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. ఈ టాపిక్ పైన ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేద్దాం. ఇక నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. గాంధీ గారిలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ అతను మన దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్రను పోషించారు. ఇతర స్వాతంత్ర పోరాట యోధులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఇక గాంధీ గారి గురించి మీరేమనుకుంటున్నారు? గాంధీ గారి ఆలోచనలు, అతను ఫాలో అయిన మెథడ్స్ గురించి మీ ఆలోచనలేంటి కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.